అంతా కూడా నల్లటి చుక్క మీదే పడుతుంది. కానీ చుట్టూతా ఉండే ఈ తెల్లదనం గురించి ఎవ్వరూ ఆలోచించరు. కానీ నువ్వు ఆలోచించు. ఈ యొక్క చుట్టూ ఉండే ఆ తెల్లదనం అంతా చాలా స్థలాన్ని ఆక్రమించుకుని ఉంటుంది. ఆ స్థలంలో నువ్వు ఎంత సంతోషంగా బ్రతకవచ్చో, ఎంత ఆనందంగా బ్రతకవచ్చో. చక్కగా నీ పిల్లల్ని చూసుకో, నీ బిడ్డలను చదివించుకో, కాసేపు హాయిగా టీవీ చూసుకో, కాసేపు ధ్యానం చేసుకో, కాసేపు దేవుణ్ణి ఆరాధన చేసుకో, కాసేపు నీకు ఇష్టమైన దైవాన్ని స్మరించుకో, రోజు దీపారాధన చేసుకో, నీకు ఇష్టమైన వాళ్ళతోటి మాట్లాడుతూ ఉండు, నీకు సంతోషం కలిగించే స్థానానికి వెళ్ళు, నీకు ప్రశాంతంగా ఉండే స్థానాన్ని ఎంచుకో, హాయిగా బ్రతుకు, విలువ తెలుసుకుని బ్రతుకు. అతనే నీ జీవితం కాదు తల్లి. ఖచ్చితంగా నీకు మంచి రోజులు వస్తాయి. కానీ నీ భర్త గురించి నువ్వు ఈ రహస్యాన్ని తెలుసుకుని తీరాలమ్మా. అదేంటో తెలుసా? నీ యొక్క మాటలతోటి గాని, చేష్టలతోటి గాని, అలకలతోటి గాని అతనిలో నువ్వు ఇంచి మార్పును కూడా తీసుకురాలేవు. అతనితో గొడవలు పడడం వల్ల నీ చుట్టూ ఇళ్ళ పక్కల ఉండే జనం కూడా ఈ అమ్మాయి రోజు అబ్బాయిలతోటి గొడవ పడుతుంది అబ్బాయితోటి అని చెప్పి చెప్పుకొని నీ కుటుంబం మీద నలుగురు అంటే నలుగురు దృష్టిలో నీకు విలువ లేకుండా పోతుంది. నీ బిడ్డలకు విలువ లేకుండా పోతుంది. కాపురం అంటే గుట్టుగా చేసుకోవాలి తల్లి. కష్టం, నష్టం, సుఖం, సంతోషం ప్రతిదీ గుట్టుగా చేసుకోవాలమ్మా. గుట్టుగా ఉండాలి. నాలుగు గోడల మధ్యనే ఉండాలి. కనుక చిలికి గాలివాన చేసుకునే ప్రయత్నం చేయవద్దు. నీకంటూ నీకు 2 బిడ్డలు ఉన్నారు. ఆ బిడ్డల భవిష్యత్తు గురించి ఆలోచించి అయినా కానీ నోటిని అదుపులో పెట్టుకునే ప్రయత్నం చెయ్యి. నీవు నీ మాటలతోటి ఏది మార్చలేవు అనే సత్యాన్ని గ్రహించు. కనుక మనసును ప్రశాంతంగా ఉంచుకునే మార్గాలను ఎంచుకో. నీ తల్లి తండ్రి ఏదైతే చెబుతూ ఉన్నారో ఆ బాటలో నడిచే ప్రయత్నం చెయ్యి. మానసికమైనటువంటి సంతోషం యొక్క మానసికమైనటువంటి శరీరంలో జరిగే అనేక రకాలైనటువంటి మార్పులను, అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలను దూరం చేసి నీవు ఆరోగ్యంగా, ఆనందంగా, పుష్టిగా ఎప్పుడు కూడా ఎవరి కింద తల వంచకుండా నీ పనులు నువ్వు చేసుకోగలిగేలాగా చేస్తుంది. మరి నీ బిడ్డలకు నీ భర్త అంటే మాకు మా తండ్రి ఉన్నాడు అనే ధైర్యం కంటే కూడా మా తల్లి ఉంది, మా అమ్మ ఏదైనా కూడా మాకు కొండంత అండగా ఉండి వెనుకడుగు వేయనివ్వకుండా ముందడుగు వేసేలాగా మాటలతోటైనా కానీ నన్ను ప్రోత్సహిస్తుంది అనే ధైర్యాన్ని వాళ్లకు ఇవ్వు. అలాగే ఎప్పుడైనా సరే ఏనుగంత తండ్రి కంటే కూడా ఏలికంత తల్లి ఉండాలి బిడ్డలకు. కనుక నీ బిడ్డలకు నువ్వే అన్నీ అన్న విషయాన్ని గుర్తుంచుకో.